ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. సొంతంగా 135 సీట్లని కైవసం చేసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్ని గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత ఫినిక్స్ పక్షుల తెలుగుదేశం పార్టీ అంతే పవర్ఫుల్ గా అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కలిసి వచ్చిన ప్రధాన అంశాలేంటి, అందుకు దారి తీసిన పరిణామాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. కూటమి కట్టడమే తొలి మలుపు. ఒంటరి పోరాటం కాకుండా జతకట్టి పోరాడాలన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వ్యూహం ఫలించింది. బీజేపీ ఓటు బ్యాంకును, పవన్ కళ్యాణ్ పాపులారిటీని తన వైపు తిప్పుకోవడంలో తెలుగుదేశం సఫలమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడడం కూడా ఒక ఎత్తు. ఈ ప్రయోగ ఫలితం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. కూటమి కట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారు సాధించిన తొలి విజయం. పొత్తుల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి నెగటివ్ గా మారకుండా జాగ్రత్త పడింది తెలుగుదేశం పార్టీ. సీట్ల పంపకాల విషయంలో మిత్రులకు తగు సంఖ్యలో సీట్లు కేటాయించడం, సొంత పార్టీలో వ్యతిరేకత రాకుండా కూటమిలోని ఇతర పార్టీలకు ఆగ్రహం తెప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించడం ఈ పొత్తు సక్సెస్ కావడంలో కీలకంగా మారింది. ఈ జాగ్రత్తల కారణంగానే ఓటు బదిలీ సవ్యంగా సాగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారం ఉంటే అధికార యంత్రాంగం బల ప్రదర్శనను ధీటుగా అడ్డుకోవచ్చన్న వ్యూహంతోనే బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. అయితే బీజేపీ, జనసేన ఓటు బ్యాంకు కీలకమని మూడు పార్టీలు కలిసి ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకున్నాయి. దీనికి తోడు జగన్ ను ఓడించాలని ప్రజలు కసితో ఉన్నారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల ఉపయోగం ఉండదని తెలుసుకున్నారు. అందుకే కూటమి సాధ్యమైంది. అసెంబ్లీలో బీజేపీకి 10 సీట్లు, జనసేనకి 21 సీట్లు ఇచ్చి 144 స్థానాల్లో తాను పోటీకి దిగింది తెలుగుదేశం. 2014లో కూటమిగా ఉండడం వల్ల గెలిచారు. 2019 నాటికి దాని విలువను గుర్తించలేకపోయారు. అందుకే ఓడిపోయారు. ఈసారి మళ్లీ కూటమిగా ఉంటేనే మంచిదని భావించి అనుకున్న విధంగా విజయం సాధించారు. మోదీ అభివృద్ధి, పవన్ కళ్యాణ్ మానవతా గుణం, చంద్రబాబు విజన్, ఈ ముగ్గురి ఆశయాలు కలియకే కూటమి గెలిచింది. మరోవైపు చంద్రబాబు రాజకీయ అనుభవం కూడా ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చింది. ఎవరితో కలిస్తే ఎంత ఓట్ పర్సెంటేజ్ కలిసి వస్తుందో, అది ఎన్నికల్లో ఎలా లాభిస్తుందో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే చాలా కొద్ది పర్సెంటేజ్ ఉన్న బీజేపీని, పాపులారిటీ, ఓటు బ్యాంక్ ఉన్న జనసేనను సమకట్టి ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకున్నారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన జనసేన పార్టీ 2019 నాటికి ఆ పార్టీతో లేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ పట్టుదల, అదే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ఆలోచన, రెండు పార్టీల మధ్య పొత్తుకు సమన్వయం కుదిరింది. అయితే జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఉండడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ముందుకెళ్లే విషయంలో జనసేనకు కొంత సమస్య ఏర్పడింది. జగన్ పాలనపై మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలిపోవద్దని మొదటి నుంచి చెప్తూనే వచ్చారు. తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమవుతూనే ఇటు బీజేపీని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని చెబుతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, కుల సమీకరణాలు రెండు కూడా ఎన్డీఏ కూటమికి బాగా కలిసొచ్చాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలను గెలుచుకొని సంచలనం సృష్టించింది. అలాగే 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించింది. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పవన్ త్యాగాలకు కూడా సిద్ధపడ్డారని, కనీసం 50 నుండి 60 సీట్లు డిమాండ్ చేయగలిగే స్థితిలో ఉన్నా కూడా ఉమ్మడి లక్ష్యం కోసం 21 సీట్లు తీసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించారని చెప్తారు. ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారి గెలుపు. వైసీపీ ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేయడం మహిళలకు నచ్చలేదు. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని తెలుగుదేశం నేతలు చెప్తుంటారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడమే కాకుండా తన పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు. గెలిచిన ఒకే ఒక అభ్యర్థి రాపాక వరప్రసాదరావు కూడా అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మారారు. ఈసారి అందుకు భిన్నంగా పోటీ చేసిన అన్ని స్థానాలు జనసేన గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ కేవలం జనసేన ఇంట్రెస్ట్ లోనే చంద్రబాబుతో కలిశారు. చాలా మంది ఈ కలయికను రకరకాలుగా విమర్శించవచ్చు. కానీ కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చవద్దన్నదే ఆయన లక్ష్యం. అభివృద్ధి నినాదం. కూటమిలోని పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన అభివృద్ధి నినాదం కూడా బాగా పనిచేసిందని చెప్పాలి. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదన్న విమర్శ గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల విషయంలో విమర్శలు విపరీతంగా వినిపించాయి. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం కూడా దీనిపై తీవ్రమైన ప్రచారం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవిక పరిస్థితులు కూడా అంతే కనిపించాయి. దీనికి తోడు చంద్రబాబు తన విజన్ గురించి చేసిన
చేసిన ప్రచారం తెలుగుదేశానికి బాగా కలిసొచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు దాదాపు ప్రతి ఎన్నికల సభలోనే వివరిస్తూ వచ్చారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద పెద్ద కంపెనీల అధినేతలతో మాట్లాడారు, డావోస్ వరకు వెళ్లారు, పరిశ్రమలను తీసుకొచ్చారు. ఇవన్నీ ఆయన్ను జనం నమ్మడానికి కారణమయ్యాయి. సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రభుత్వంపై ఎలాంటి సందేహాలు లేకుండా కేవలం సంక్షేమం ఒకటే పనిచేయదని ప్రజలు నమ్మినట్లు కనిపించింది ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే. ఆర్థిక ప్రగతి లేనటువంటి సంక్షేమం సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. దాంతో పాటు ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంలా నడిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప ఉదాహరణ. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు. రాజధాని అయోమయం. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అయోమయ నిర్ణయాలు, రాజధాని మార్పు విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు ప్రజలను అసహనానికి గురి చేసినట్లు స్పష్టంగా అర్థమైంది. అసలే రాష్ట్ర విభజనపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు రాజధాని విషయంలోనైనా ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటాయని భావించారు. అయితే చంద్రబాబు హయాంలోనూ రాజధాని నిర్మాణం వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానుల పేరుతో మరింత అయోమయం పెరిగింది. ఒక పక్క రాజధాని రైతులు ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు జగన్ ప్రభుత్వం విశాఖలో రాజధాని భవనాల నిర్మాణం అంటూ హడావుడి చేయడం, అసెంబ్లీలో తీర్మానాలు, కోర్టుల్లో కేసులతో రాజధాని వ్యవహారం ఒక ప్రసన్నంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి 8 ఏళ్లు దాటినా ఒక్క రాజధాని కాదు, ఏపీకి 3 రాజధానులు అంటూ ప్రకటించి 4 ఏళ్లు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ విషయంలో చంద్రబాబు బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపించారు ఏపీ ప్రజలు. అమరావతి దీన వ్యవస్థలో ఉంది, దాన్ని మళ్లీ డెవలప్ చేయడం చంద్రబాబు వల్లే అవుతుందని ప్రజలు భావించారు. చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటన్న అసహనం ప్రజల్లో కనిపించింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సానుభూతి. జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టుతో మరింత స్పష్టంగా ప్రచారంలోకి తెచ్చింది. అంతకు ముందు రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ సహకారంతో దాడులు పెరిగాయన్న ఆరోపణలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేశారు. అది అలా సాగుతుండగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం ఆయన అరెస్టు చేసింది. నిధులు దుర్వినియోగం, దారి మళ్లింపు, తప్పుడు నివేదికలు ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. 550 కోట్లు స్కామ్. ప్రభుత్వానికి 371 కోట్లు నష్టం వచ్చింది. నకిలీ ఇన్వాయిస్ ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. ఇందులో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే. ఇందులో జరిగిన లావాదేవీలన్నీ ఆయనకు తెలుసు. ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. దీనిపై ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేశాయని అప్పట్లో ఏపీ సిఐడి చీఫ్ గా పనిచేస్తున్న సంజయ్ వెల్లడించారు. ఇది 10 ఏళ్ల శిక్ష పడే నేరమని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జనసేన, టీడీపీ పొత్తుపై స్పష్టతనిచ్చారు పవన్ కళ్యాణ్. జైల్లో చంద్రబాబును కలవడానికి వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిర్ణయించినట్లు జైలు వెలుపలే ప్రకటించారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఆమోదం తీసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టును పలు సమావేశాల్లో, పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శించారు. ఇది చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. ఇది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించింది. చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్నది పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన అరెస్టుతోనే పురుడు పోసుకుంది. అదే తెలుగుదేశం విజయానికి దారితీసింది. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇది కూడా అలాంటిదే.